కేక్ కట్ చేయరు కదా బేటా ఎందుకండి హ్యాపీ బర్త్డే హ్యాపీ బర్త్డే టు యు దివ్యతనం మనసుపడి రాసిందో ఎంతో గాడ్ బ్లెస్ యు బేటా అడుగడుగు నీడై నడిపిస్తా చిరునవ్వు రుణపడుతూ గీసిందో సబ్స్క్రైబ్ మంచిగా పాట పాడదు అట్లా అని పులుపుంటది మా మల్లక్క మనసులో వాళ్ళ డాడీ ఉంటాడు చూసారాగే చోటైనా ఇంత ఆనందాన్నే నువ్వే చెప్పు చెప్తానుగా నువ్వే చెప్పు ఏమి చెప్తానా నువ్వు చెప్పుకుంటా చెప్పక్క సో వెల్కమ్ బ్యాక్ టు గంగు ఫ్యామిలీ 1 సో ఇలా మళ్ళీ బర్త్డే కాబట్టి అడిగి పోయి కొంచెం కేక్ కట్ చేపించేసి వద్దాం అనేసి మేమైతే అనుకున్నాం. ఇప్పుడే ఓపెన్ చేస్తావా? ఈమె తిందాం అంటుందానా? అట్లా ఇయ్యకుండా ఈమె కేక్ తెచ్చినప్పటి నుంచి అక్క నేను తింటా నేను బూకర్ అనుకుంటారు అక్క అందరూ. సో అడిగి పోయి కేక్ కట్ చేద్దాం. కొంచెం వాళ్ళు కూడా కేక్ కట్ చేస్తారో కట్ చేయరో పాపం వాళ్ళ డాడీ చనిపోయి 1 year కూడా కాలేదు. చూద్దాం కేక్ అయితే కట్ చేపిద్దాం. ఇవన్నీ తెచ్చినాం ఇది ప్లాస్ చేద్దాం. నువ్వేం చేస్తావు అడిగి వచ్చి సో గాయస్ మళ్ళీ వాళ్ళు ఇంట్లోకైతే వచ్చేసినాం. వాళ్ళకి చెప్పలే నేను వస్తున్నట్టు చూద్దాం ఎట్లా రియాక్ట్ అవుతారో. బెల్లుంటుందా? బెల్లుండదాక ఓరేను ఉన్నారా ఇంట్లో? నీరా బర్త్డే మీ అక్క గాయస్ మళ్ళీ వాళ్ళ ఇంటికైతే మనం థ్యాంక్ యూ నా బర్త్డేకి వచ్చినందుకు. అంటే హ్యాపీ బర్త్డే కాదాకా ఆంటీ తయారైతే ఆంటీ అనుకున్నా సారీ పడుకుందిరా రావాలి కదా సిస్టర్ వాళ్ళు వచ్చిర్రు ఇప్పుడే. థ్యాంక్ యూ సో మచ్ నా బర్త్డేకి వచ్చిన జరుగు హిట్రా ఈమె కాదు బర్త్డే ఇలా అక్కది ఓవర్ యాక్టింగ్ చేస్తాం అని కేక్ కట్ చేయరు కదా బేటా ఎందుకంటే అంకుల్ కి 1 year అయ్యే వరకు ఎవరితో కేక్ కట్ చేపియద్దనే కదా మేము 100K సెలబ్రేషన్స్ కూడా పిల్లలతో చేయించాం కేక్. అయిపోతా ఇంకా అంటే కట్ చేయండి ఇంకా కట్ చేయండి అనుకున్నాం కదరా 1 year అయ్యేదాకా చేసినప్పుడు సెలబ్రేషన్ చేసినట్టే లేదు కదా. సారీ అంటే నేనే కొడదాం పడుతుంది పాపం. సరే ఇగో అదో నీకు చూపిస్తా కావాలంటే వాళ్ళ ఫ్రెండ్స్ వచ్చారు కాలేజ్ ఫ్రెండ్స్ వచ్చారు కేక్ తెచ్చారు కట్ చేయిపోయలే పాప మళ్ళీ ఫీల్ అయ్యి ఇక అట్లనే పెట్టి పోయిరు. నేను ఇక వాళ్ళ అమ్మమ్మతో కట్ చేపిస్తాలే అన్నా. మీరు కట్ చేసి పిల్లలకి ఎవరికైనా పంచేయండి అన్నా కూడా ఇక ఓపెన్ కూడా చేయలేదు. ఇక చూడు ఇచ్చి వేరు చాక్లెట్ ఇది. సో గైస్ మేమైతే కేక్ ఓపెన్ చేసినాం. లోపల మళ్ళీ అయితే డీప్ స్లీప్లు ఉందన్నమాట. రాత్రి 12 గంటలకి. సో గైస్ ఇగో మళ్ళీ వండుకుంది. లోపలికి పోయి బ్లాష్ చేద్దాం. బ్లాష్ నీకు బ్లాష్ చేయడానికి వచ్చా? ఈమెనే బ్లాష్ లేకుండా రాండి గైస్ మెల్లగా పోదాము. ఎవరు బ్లాష్ చేస్తారు? ఏ బ్లాస్ట్ ఎవరు చేస్తారు? చేస్తే బాగుంటది. ఈమెనే బ్లాష్ లేకుండా అంటే ఈమె బ్లాష్ చేస్తారు. ఊపిరి లేనట్టున్నా బ్లాష్ చేస్తుంది. ఎంత ఎంత మాట్లాడినా లోపల గాయస్ హ్యాపీ బర్త్డే హ్యాపీ బర్త్డే టు యు ఫ్యాన్ హ్యాపీ బర్త్డే
అందుకే నేను కొడతా అని చెప్పిన. సో గైస్ నాగరాజ్ అన్నకి అసలు బ్లాస్ట్ చేయడానికి రాలేదు, ట్రై చేసిండు, ఫ్లాప్ చేసిండు. హ్యాపీ బర్త్డే మళ్ళీ. థ్యాంక్ యూ అక్క. ఎందుకు వండుకున్నావు? ఇంకేం చేయాలి పాపం. పట్టుకో పట్టుకో, వాళ్ళు కట్ చేయకు, జస్ట్ పట్టుకో. మంచిగా ఉందా ఇప్పుడు కేక్? టేస్ట్ చూడొచ్చు. నువ్వు కట్ చేస్తే అది టేస్ట్ చేస్తుంది. ఇక మీరే నారాజ్ కాకండి, అది కట్ చేయట్లేదని చెప్పాను కదా. హ్యాపీ బర్త్డే టు యూ. హ్యాపీ బర్త్డే మల్లు, హ్యాపీ బర్త్డే, హ్యాపీ బర్త్డే, హ్యాపీ బర్త్డే టు యూ. థ్యాంక్ యూ సో మచ్ నా బర్త్డేకి వచ్చినందుకు. నీ బర్త్డే ఎందుకు కాదు ఎందుకంటే ఏమైతుంది కేక్ కట్ చేసి అని మేము అనుకున్నాం. అంకుల్కి 1 year అయ్యేదాకా మేము ఏ పండగలు కానీ బర్త్డేలు కానీ ఏవి చేయొద్దు. అంకుల్ ఉంటే మంచిగా చేస్తున్నాయా అంటే. కేక్ సో గైస్ వీళ్ళ డాడీ ఉంటే ఇంటికాడ మంచిగా ఇలా పొద్దున ఏడిచింది అక్క. నైట్ అదే 12 o'clock. నేను కూడా చూసిన ఏడ్చింది. వాళ్ళ డాడీ ఉంటే బర్త్డే మంచిగా చేస్తుండే, ఇప్పుడు లేడు కాబట్టి ఇప్పుడు కేక్ కూడా కట్ చేస్తాను. లాస్ట్ ఇయర్ అందరూ పిలిచిన డాడీ ఇంట్లో భోజనాలు పెట్టిన గుర్తులేదా? అదే అంటే నేను వచ్చిన అందుకే డాడీ ఉంటే మంచిగా ఉంటుండే. ఆ రోజు ఎన్ని రకాలు అండి అమ్మలు? చికెన్ ఫ్రై, ఫిష్, మటన్ అన్నీ. కుమార్ ఆంటీ ఆంటీ కుమార్ ఆంటీ అంటుంది అంటే నేను అన్నాళ్ళు సిస్టర్ అంటారు. కూర్చోదా మీ అక్క తరపు నువ్వు కట్ చేద్దు. బయట 2 హాల్ కట్ చేయదంట. సో మీ అదేది మొత్తం బ్లాస్ట్ షాట్ లో ఇల్లంతా క్లీన్ చేసుకోవాలి. నేను అడగా అక్క, నువ్వు క్లీన్ చేసే పోవాలా? అక్క ఎట్లుందాక సర్ప్రైజ్ ఎట్లుందాక? బాగుంది. కట్ చేపియండి. ఫస్ట్ పక్కన నేను కూర్చుంటా. నువ్వు కూర్చొని కట్ చేసి మళ్ళీ అది పేల్చిరు కదా. బాంబు సౌండ్ భయపడుతుంది. ఇలా షూజీ కూడా భయపడుతుంది గైస్ కేక్ కట్ చేయడానికి. యాక్చువల్ గా అంకుల్ ఉంటే వీళ్ళు కేక్ కట్ చేస్తుండే, ఇంకా సంవత్సరం కూడా కాలే కాబట్టి కట్ చేస్తలేరు, నన్నే కట్ చేయమంటారు. సరే అంటే నా సంతోషాన్ని నేనే తెచ్చుకుంటా కట్ చేసి చెయ్యనా పట్టుకోమలు. హ్యాపీ బర్త్డే టు మీ, హ్యాపీ బర్త్డే. స్ప్రే ఎందుకు తెచ్చినావు? తందానే 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 మల్లు మీద పడలేదు, మల్లు మీద కొట్టు. తీయదనం మనసు పడి రాసిందో ఎంతో. హ్యాపీ బర్త్డే మల్లు. తినొచ్చా తినొద్దా? ఏ చిరునవ్వు రుణపడుతూ గీసిందో ఆంటీ కేక్ అయినా పెట్టండి ఆంటీ. పెడతాం రా. రైట్ కట్ చేయ, నువ్వు కట్ చేయి, పీసెస్ కట్ చేయి. అయ్యో రాత్ర తేజు మల్లుకి చాక్లెట్ ఇస్తే చాక్లెట్ తినిపించుకోం మేము. హ్యాపీ బర్త్డే మల్లు. గాడ్ బ్లెస్ యూ బేటా. అడుగడుగు నీడై నడిపిస్తూ. అమ్మమ్మకి స్ప్రే కొట్టలే నువ్వు. కొట్టారంతే. నువ్వు కొట్టాలి, నీకు నీకు కొట్టకపోతే ఎట్లావే? కొట్టు కొట్టు కొట్టు. హ్యాపీ బర్త్డే తినండి. నోట్లో పెడుతున్నాను కదా ఎందుకు? అరే తినట్లేదు ఎందుకు మీరు? సో గాయస్ అమ్మమ్మకి తినిపిస్తుంటే ఎట్లా చేస్తుంది చూడండి గాయస్. కేక్ కూడా తింటలేదు, తినండి. ఏంటి అలా చేస్తున్నారు? కేక్ పెడుతుంది. హ్యాపీ బర్త్డే చెప్పండి. హ్యాపీ బర్త్డే. సో గైస్ స్టేజ్ కూడా తినిపించాలంట, అప్పటి నుంచి అడుగుతుంది. అంతకంటే ముందు హ్యాపీ బర్త్డే. ఫస్ట్ ఒక పీస్ రాత్రి సరే ఎంతగానో కొడతావురా, మీ అక్క కోసం తెచ్చినాం అది. ఆవు కేక్ అన్న పెట్టని. మనసు పడి రాసిందో ఎంతో అందం. ఎట్లా
హ్యాపీ బర్త్డే టు యు. సో గైస్ ఇది వేస్ట్ కావద్దు కదా ఆంటీ, అందుకే అందరు కొడుతున్నా. సో గైస్ అప్పటి నుంచి అన్న చూస్తున్నారా జన కొబ్బరి కొడతలేరని చూస్తుంటారు. అక్క అక్క నన్ను బక్రా మాత్రం బక్కా చేస్తారు అక్క. అది ఎందుకు తెచ్చారు మమ్మల్ని బక్రా చేయనీక? లేదా ఏం చేసినాక పోయినసరి సెలబ్రేషన్స్. సెలబ్రేషన్ అంటే సెలబ్రేషన్ అన్నట్టు ఉండాలి గైస్. ఇది చూడండి గైస్, ఇది కూడా అయిపోయింది. ఇంకేది మా మళ్ళాక ఏమన్నా మాట్లాడుతుంది బర్త్డే మళ్ళీ ఇట్రా. ఎందుకు కొంచెం సంతోషం ఉందా లేదా మేము వచ్చినందుకు? మీరు పిలవకుండా వచ్చినా చెప్పకుండా గట్టి మాట్లాడరా, వినిపిస్తుంది. సంతోషంగా నవ్వు మళ్ళా. ఏం చేస్తావు? ఒక పాట పాడతావా? ఏం చేస్తావు మరి? కేక్ మాత్రం వస్తుంది అక్క. ఏమే జుట్టు చదువుకుంటుంది కాయసి మ్యాట్ వెయ్యి. ఆమెనేం కాదు. నీకన్నా ముందే కేక్ బాగుందని మేపింది. నేను తిన్నాను ఇప్పుడు తినిపించారు నాకు. బాగుందా కేక్? బాగుంది. అప్పటి నుంచి తింటా ఆశ తీరిందా? బాగుంది కేక్ నిజంగానే. అందుకే నీకు నచ్చుతుంది అని తెచ్చినారా చాక్లెట్ కేక్? నాకే కేక్ పెట్టాను. అక్క మళ్ళీ కోసం పాట పాడు. పాట పాడాలా? మీరు ఖుషి అయితే నేను వాడతా అక్క. మళ్ళీ తిట్టొద్దు అక్క. చెప్ప అక్క చెప్పక్క చెప్పు. నువ్వు ఖుషి అవుతారంటే నేను పాడతాను అన్నావా? మా అమ్మకి ఎలా అనిపించింది తెలుసా? కుర్చీ అనుకొని కుర్చీ తెచ్చాడు. మన ఇంటినే చేసేద్దాం డిస్కో థక్కలే. కాదు ఖుషి అన్న నేను. నాకు ఇద్దరు నత్తి నత్తి వస్తుంది. ఆనందం ఆనందం. ఖుషి అవుతారంటే ఆనందం ఇప్పుడు ఆమెకు ఆనంద భాష వస్తా అంటే నేను పాట పాడతా. అంటే మంచిగా పాట పాడతా. అట్లా అని నేను బ్యాండ్ చేసుకోరక్క మళ్ళా. ఓకే అక్క. నా మొదలు కట్ట పెరుగన్నం మళ్ళా పెరుగుంటది అక్క. దండన అక్క మీరు దండన మీరు ఏదో క్లాస్ కొట్టి ఇట్లా. ఆ పెరుగన్నం వల్ల పెరుగుంటది. పెరుగన్నం వల్ల పెరుగుంటది. మా మల్లక్క పచ్చలో బాగుంటది. ఇంకోటి మల్లక్క పంచులో పవర్ ఉంటది కాదు, మల్లక్క పంచులో నత్తుంటది. మన విడే అక్క విడే అంటే అన్నయ్య అరే అన్న ఆగన్నా ఎందుకంటే చేస్తున్నా. అరే అక్క విడే అంటే అరే అన్న నువ్వు ఆగన్నా నువ్వు. అక్క విడే వెళ్ళి శిల్పమ్మక నేను అక్క ఇట్లా ఒక విడే ఏం లేదు కాదు జస్ట్ ఇలా చేసి మళ్ళా మొన్న లెటర్ ఇలా అనాలి. ఆ కావాలంటే క్లిప్ నా దగ్గర ఉంది పెడతా కదా. ఆ క్లిప్ నా దగ్గర ఉంది పెడతా కావాలంటే చూడండి మీరు. అక్కడ కూడా కసిరని అడుగు. అలా ప్రమోషన్ అయినా కదా. ఆ క్లిప్ ఏముందంటే అక్క చిట్టి రాస్తుంది. అదేమో లెటర్ అదే అక్క ఏమో చిట్టి కదా. లక్కీ డ్రా చిట్టి రాస్తుంది అక్క. రాశి రాశి లేచాక అంటే అంతే రాశి ఇట్లా అవుతుంది అక్క. అక్క రాశి అది వేయక అంటే ఇట్లా రాసింది అవుతుంది. అయినా అవుతుంది. పాప నుంచి బాబు గడి గరం గరం అవుతున్నాడు. ఎంత ఏం చేస్తున్నారు అక్క. ఇంకొక పాట పాడదాం అక్క. పులిహారలోనో పులుపు ఉంటది. పులిహారలోనో పులుపు ఉంటది. మా మల్లక్క మనసులో వాళ్ళ డాడీ ఉంటాడు. మళ్ళీ ఏంటంటే స్పెషల్ ఏం చెప్పాలి ఈ ఇయర్. మళ్ళీ ఎప్పుడు ఏ రోజు అయితే పుట్టింది స్టార్టింగ్ ఆ రోజు దీపావళి. మళ్ళీ నాలుగు దీపావళి రోజు మళ్ళీ బర్త్డే వచ్చింది. ఫస్ట్ పుడతప్పుడు మళ్ళీ అమావాస్య దీపావళి రోజే పుట్టింది. మళ్ళీ ఇప్పుడు ఆమె 19th బర్త్డే. ఇప్పుడు మళ్ళీ దీపావళి 19 అంటే 19 ఏజ్ చెప్పొచ్చా? 19 కంప్లీట్ అయ్యి 20 వస్తుంది. చాలా హ్యాపీగా ఉంది అక్క. అట్లే సర్ప్రైజింగ్ అట్లేం లేదు. మళ్ళీ ఎట్లుంది? ఇద్దరికే నెక్స్ట్ కొంచెం గుమ్ గుమ్ ఉంది. గుమ్ముందా?
గైస్ మేమందరం ఇట్లా వచ్చినాం, కేక్ కట్ చేపించినాం. కేక్ అయితే ఇక సరే ఎట్లనో అట్లా అయింది. ఏమి ఏడుస్తుంది గైస్ అప్పటి నుంచి. పాతింటికాడ ఉన్నప్పుడు అయితే రోజు నేను గాయత్రి అక్క మళ్ళీ ఏదో ఒక రెసిపీ చేసుకొని తింటాం కంపల్సరీ కదక్క. అవును ఏదో ఒక నాగేడి ఏ దొంగవా నువ్వు ఎందుకని ఇట్లా చేస్తావు? అప్పటి నుంచి ముడి మీద చెప్పి నువ్వు తింటున్నావు. ఎందుకని అట్లా చేస్తావు? ఈమె కూడా అరే నేను తెచ్చింది మళ్ళీ కోసం రా, మీరు తింటారు. దీని పేరు నా పేరు చెప్పేద్దులే. మీ మనవాళ్ళ పేర్లు చెప్పే. మీ కొడుకు పేరు, మీ కూతురు పేరు, నా పేరు చెప్పాలా తెలియదు. ఎవరు చెల్లిపోని ఎవరు చెల్లి తెలుసా? గంగు రాడా? గంగు తెలుసా? పేరు ఎందుకు చేసావు? సిస్టర్ ఇజ్జత్ తీసినావు. నువ్వు రోజు వచ్చి మాట్లాడితే నీతో నేను ఎవరో తెలియదు. లేదులే అమ్మా, ఆమె 5 నిమిషాలు అంటే కొంచెం మతి మరపు వచ్చింది అనమాట. అమ్మమ్మ పాటలు పాడినా ఎట్లా అనిపించింది నీకు? ఇప్పుడు నువ్వు ఇగో మీది ట్రెండింగ్ పాటలు, మీ ఓల్డ్ పాటలు పాడరా మమ్మ? ఇద్దరం కాంపిటీషన్ పెట్టుకో. మా నాన్న పాడుతుండే ఘంటసాల పాటలు, ఆమెకి ఏం రావు. మాకు తెలిసి ఇంట్లో వంట కూడా మా నాన్నే మంచిగా చేసేటాడు. మా అమ్మకు వంట కూడా సరి చేయడం రాదు. చేసేది ఏం తెలుసా? మా అమ్మ పూర్ణంబూర్లు పొంగడాలు అవి చేసి అమ్ముతుండే, అవి మస్తు చేసేది. వంటలు అంటే ఇక నాన్ వెజ్ వంటలంటే మా నాన్నే. నన్ను చిన్నప్పుడు రెడీ చేసేది కూడా మా నాన్నే, మా అమ్మకి వచ్చేది కాదంట. మీరు కూడా బిర్యానీ మంచిగా వండుతారు. పులిహార బిర్యానీ, బ్రేనా బిర్యానీ ఒకసారి చేసినప్పుడు వచ్చిండే అన్న ఓకేనా? అమ్మమ్మ పోలా? ఇట్లా వచ్చి సర్ప్రైజ్ చేసినందుకు బాధలో ఉన్న మళ్ళీ కొంచెం హ్యాపీ పరిచారు. హ్యాపీ పరిచయం కుష్ చేశారు. హ్యాపీకి ఇంకో పేరు ఏదో ఇంగ్లీష్ లో కుష్. ఇంగ్లీష్ ఎందులో తెలుగులో సంతోషం, హిందీలో ఖుష్, హిందీ ఖుష్, సంతోషమైన అంటే తెలుగులో. మరి అదే నేనేం చెప్పాను, ఇంగ్లీష్ హ్యాపీ చేశారు అన్న. సగం తెలుగు సగం ఇంగ్లీష్. హిందీ అంటే నాకు రాదులే. అక్క మీకు ఎట్లా అనిపించింది? అక్క చాలా హ్యాపీ. అక్క నేను బ్యాండ్ డైలాగ్ ఉండడానికి ఎంత ఇస్తున్నా అక్క రేటింగ్? 10/10/0. ఫస్ట్ దానికి 10/5, సెకండ్ దానికి 10/10. థ్యాంక్ యూ. ఫీల్ అవుతా అని చెప్పిందా? కాదు, ఫస్ట్ దానికి 10/5, లాస్ట్ దానికి 10/10. అమ్మమ్మ పోలా? థ్యాంక్ యూ సో మచ్ గంగు ఫ్యామిలీ. సబ్స్క్రైబ్ చేసుకోండి. అందరూ మమ్మల్ని ఎలాగా సపోర్ట్ చేస్తున్నారో గంగు ఫ్యామిలీ 1 మన గంగన్న వాళ్ళ చెల్లెది మమ్మీది, వీళ్ళని కూడా అట్లనే సపోర్ట్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్, లైక్. గంగు ఫ్యామిలీ 1 సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ అండ్ 3 times సబ్స్క్రైబ్. ఇప్పుడు మళ్ళా చెప్తుంది. ఛానల్ అందరూ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఛానల్ పేరు చెప్పు. గంగు ఫ్యామిలీ 1 ఛానల్ గంగు ఫ్యామిలీ 1 సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. అబ్బా అక్క సింగల్ టెక్లే చెప్పింది అలా. అక్క ఏమో చచ్చిపోతుంది అక్కడ. అమ్మమ్మ నువ్వు చెప్పమ్మా, నువ్వు చెప్పు. సబ్స్క్రైబ్ అను. సబ్స్క్రైబ్ అను. సబ్స్క్రైబ్. ప్లీజ్ సబ్స్క్రైబ్. ఇట్లా సబ్స్క్రైబ్ అనే థమ్స్ అప్, లైక్, థమ్స్ అప్, లైక్, షేర్, సబ్స్క్రైబ్. అలా బిజీ అయిపోతున్నా. హ్యాపీ దివాళీ ఆంటీ. హ్యాపీ బర్త్డే. హ్యాపీ దివాళీ. కూర్చోండి. ఏమన్నా అక్క అయ్యో గిఫ్ట్ తెచ్చినా
ఏం బిజీ కాలే అంటే మమ్మీ Same ఫోన్ here. చేసినా మళ్ళీ బిజీ అవునా నువ్వు ఉంటే ఇస్తానే, నువ్వు బాత్రూమ్ లో పట్టుకో. ఊరొచ్చు ఏం కాదు. మళ్ళీ రావాలి బాగుంది కృష్ణుడు. అమ్మ కోసం తెచ్చింది ఆమె గేట్స్ గేట్స్ చిన్ని కృష్ణుడు వచ్చిందా అక్క తెచ్చింది సూపర్ ఉంది. దీపావళి రోజు మా ఇంటికి కృష్ణుడు వచ్చిండు. ఆడబెట్టుకోండి. అనుకోకుండా వచ్చింది కదా చేపలు లేదా మమ్మీ? చేపలు తెచ్చి సూపర్ ఉంది నాగా కరెక్ట్ టైం కాకుండా వచ్చింది అది కూడా బాగుంది. సరే చెప్పు హ్యాపీ బర్త్డే చెప్పేసి మిస్ అయ్యారు అనుకున్నాను. ఈరోజు డ్యూటీ అప్పటి నుంచి వెయిట్ చేస్తున్నా ఎప్పుడెప్పుడు కేక్ పెడతావా అని. వచ్చినాం మీరే రండి ఉండండి, దానికే ఉంది, రెడీగా ఉంది భోజనం. అమ్మ నేను ఒట్టి అంటున్నాను వేడుకుంటున్నావు వంట చేసి పెట్టాలని చెప్పినావు కదా నాకు ఈ రోజు దండలయ్యలో పిల్లలు కాదు మనకు పెట్టాలన్నావు కదా నువ్వు అట్లుడిపోతే ఎట్లా ఆడ నిలబడు కేక్ పెడతా నేను పెడతా నీకు హ్యాపీ బర్త్డే ఆంటీ. హ్యాపీ బర్త్డే. ఇట్లా 10 కేకులు కోసుకుంటే 10 సంవత్సరాలు మంచిగా ఉండు. థ్యాంక్స్ ఆంటీ. ఓకే రైట్ బాయ్ బాయ్ అక్క బాయ్ ఎప్పుడు అందరు